షట్ డౌన్ కరప్షన్ నాట్ ఏ సోషల్ మీడియా కేపీ చోర్ దేశ్ చోర్. నేపాల్లో జరుగుతున్న ఈ గొడవలు, యువత ఆగ్రహం ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం వల్ల వచ్చింది కాదు. అక్కడ ఉన్న యువతలో, దేశ ప్రజల్లో ఉన్న లోతైన అసంతృప్తి, అవినీతి, అసమానతలు మాత్రమే. జనరేషన్ జెడ్ యువత ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించింది. కానీ అక్కడ జరిగిన హింస, మరణాలు, ఆందోళనలు దేశాన్ని అల్లకొల్లంగా మార్చింది. ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగం, పేదరికం ఈ ఉద్యమానికి ఇంధనంగా మారింది. అన్ని వైపులా చూస్తే ఇది సంస్కరణలకు దారితీస్తుందని కనిపిస్తుంది. అయితే అరాచకం, ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం, యువత మధ్య సంభాషణ అవసరమై ఉంది. దీనికి గల ప్రధాన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపోక్టిట్ ట్రెండ్, తదనంతరం జెన్ జెడ్ నిషేధం. ఇది యువతలో అసంతృప్తిని రెచ్చగొట్టింది. ఇంకో కారణం అవినీతి, నెపోటిజం, యువత నిరుద్యోగం అంటే 19% పెరగడం, ఆర్థిక అసమానతలు, బంగ్లాదేశ్, శ్రీలంక ఉద్యమాలతో సమానతలు. దీనివల్ల ఆ దేశంలో ఎంతో ప్రభావం చూపించింది. అంటే 19 మంది మరణాలు, 300కు పైగా గాయాలు, పీఎం రాజీనామా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడం. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు. 2008లో రాజరికం రద్దు చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది. దీనికి తోడు దేశ ఆర్థిక ఎదుగుదలలో అస్థిరత ఏర్పడడం, నిరుద్యోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అన్నింటి గురించి కాస్త డీటెయిల్గా చెప్పుకుందాం. నేపాల్లో జరుగుతున్న కోపాన్ని, ఆర్థిక అసమానతలు, దేశ భవిష్యత్తులో లోతైన సమస్యలు, సామాజిక అన్యాయాల గురించి తెలుసుకుందాం. నేపాల్లో జరుగుతున్న ఈ ఉద్యమం కేవలం యువతకు సంబంధించిందే కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక చిన్న స్పార్క్ పెద్ద అగ్నికి దారితీసింది. ఇది ఎలా మొదలైంది, ఎందుకు ఇంత రచ్చ అయింది అన్ని వివరంగా చెప్తాను. ముందుగా నేపాల్ చరిత్రను కొంచెం తవ్వి చూద్దాం. 2008లో రాజరికం రద్దు చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది. మావోయిస్టు తిరుగుబాటు తర్వాత ఇది జాతి, ప్రాంతీయ అసమానతలు పరిష్కరిస్తుందని అనుకున్నారు. కానీ ఏమైంది? నేపాల్ కాంగ్రెస్, యుఎంఎల్, మావోయిస్ట్ సెంటర్ లాంటి పార్టీల మధ్య అస్థిర కూటములు ఏర్పడ్డాయి. 2008 నుంచి డజన్కు పైగా ప్రధానమంత్రులు మారారు. అవినీతి, శిక్షారాహిత్యం ఊపందుకున్నాయి. దీనికి ముందు కూడా నేపాల్లో 1990 నుంచి ఇప్పటి వరకు 30కి పైగా ప్రభుత్వాలు మారాయి. కానీ మార్పు రాలేదు. ఫ్యాక్షనలిజం, అవినీతి, విదేశీ ఒత్తిడి, దేశ పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రజల స్వేచ్ఛను బంధిస్తే ఆ గొలుసులు తిరిగి పాలకుల మెడకే బిగిస్తాయి అన్నది ఒక సామెత. ఈ మాట ఈరోజు నిజమైంది నేపాల్లో. 2025 మార్చిలో రాజరికం పోకడలను నిరసిస్తూ 60,000 మంది హిందూ రాజ్యం కావాలని రిపబ్లిక్ వ్యవస్థలోని అవినీతిని నిందిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీనికి ప్రధాన కారణం అక్కడ మావోయిస్టులతో జరిగిన ఘర్షణలు, కొంతమంది మరణాలు, కొందరికి గాయాలు. ఇది అక్కడి ప్రజల్లో పెద్ద అసంతృప్తిని నింపింది. దీనితో ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఇండియా, చైనా మధ్య నేపాల్కు బ్యాలెన్సింగ్ కోల్పోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ ఒత్తిళ్ల కారణంగానే జనరేషన్ జెడ్ ఉద్యమానికి మార్గం సుగమం అయ్యింది. ఈ ఉద్యమం బయట ఎవరి ద్వారానో పుట్టింది కాదు, డిజిటల్ లోకంలో పుట్టింది. ఆగస్టు చివరిలో యువత సోషల్ మీడియాలో నేపో కిడ్స్ అంటూ ట్రెండ్ మొదలుపెట్టారు. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు లగ్జరీ కార్లలో తిరగడం, విదేశీ ట్రిప్పులు చేయడం, హైఫై జీవితాలను అనుభవించడం వల్ల సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చూపించారు కొంత యువత. ఇక్కడ రాజకీయ నాయకుల పిల్లలు లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు, సాధారణ యువత పేదరికంతో పోరాడుతుందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇక ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం అక్కడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మీమ్స్, అవినీతికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు అక్కడి యువత. మరి ఈ కాలం యువత టెక్నాలజీతో పుట్టారు, సోషల్ మీడియాలో పెరిగారు. కానీ ఇది డీసెంట్రలైజ్డ్ మూవ్మెంట్, నాయకుడు లేని ఉద్యమం. విద్యార్థులు, పట్టణ యువత మాత్రమే నడిపించారు. వాళ్ళు సైలెంట్గా కూర్చునే తరం కూడా కాదు. సెప్టెంబర్ 4, 2025న ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేసింది. కారణం రిజిస్ట్రేషన్ నిబంధనలకు అనుకూలంగా లేవని ఒక సాకుగా చూపించింది. కానీ యువత దీన్ని సోషల్ మీడియా అంటే యువత గొంతు అని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రజల స్వేచ్ఛను బంధిస్తే ఆ గొలుసులు తిరిగి పాలకుల మెడకే బిగిస్తాయి. ఇదే నినాదం యువత ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. సెప్టెంబర్ 8న కాఠ్మండ్లోని మైతిగర్ మండలంలోని నిరసనలు మొదలై పోకరా, బీర్ జంగుకు వ్యాపించాయి. దీనితో రోడ్డుపైకి వచ్చిన యువత మీద పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లైవ్ అమ్మో వాడారు. స్వేచ్ఛ కోరిన యువత రక్తం రోడ్డుపై కారింది. దీనికి ప్రతిఫలం 19 మంది అమాయకుల మరణాలు, 347 మందికి పైగా గాయాలు. దీనితో ఆగ్రహించిన యువత సెప్టెంబర్ 9న కర్ఫ్యూను అతిక్రమించి పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్ష నివాసానికి మంటలు పెట్టారు.
చేసేది ఏమీ లేక అక్కడి పీఎం కేపీ శర్మ ఓలీ హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్కడి ప్రభుత్వం కూడా కుప్పకూలిపోవాల్సి వచ్చింది. సరిగ్గా 2024లో బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి ఉద్యమం మొదలైంది. అక్కడ ఉన్న ప్రధానమంత్రి హసీనా ప్రభుత్వం కూడా కూలిపోయింది. దీనికి ముందు శ్రీలంక ప్రభుత్వం 2022 జూలైలో తీవ్రమైన ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభంతో కూలిపోయింది. ఇక్కడ ప్రధాన కారణాలు సామాజికంగా నెపోటిజం, అవినీతి. ఓలీ, డ్యూబా లాంటి నాయకుల బంధువులు ప్రభుత్వ ప్రయోజనాలు అనుభవిస్తూ విలాసవంతమైన జీవితం అనుభవించడం. ఆర్థికంగా యువత నిరుద్యోగంలో కూరుకుపోతే 2024లో 7 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లారు. రెమిటెన్స్ జీడిపి 25%, కానీ అసమానతల వల్ల 2025 జీడిపి 4.4 నుండి 4.5 వరకే ఎదుగుదల జరిగింది. ఎఫ్డిఐ 333 బిలియన్, కానీ ఈ నిరసనల వల్ల ఎన్ఈపిఎస్సి ఇండెక్స్ పడిపోయింది. రాజకీయంగా శిక్షణారాహిత్యం, విదేశీ జోక్యం, చైనా బెల్ట్ అండ్ రోడ్, ఇండియా వాణిజ్యం ఇవన్నీ అక్కడ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అవినీతి పరిష్కరించకపోతే వాళ్ళు దేశాన్నే తలకిందుగా చేస్తారు. స్వేచ్ఛ అనేది ఆటబొమ్మ కాదు, ఇది యువత ఆశలు. సిస్టమ్ వైఫల్యాల మధ్య పోరాటం, సంస్కరణలు రావాలి, లేకపోతే మరిన్ని సంక్షోభాలు తప్పవు. లక్ష్యం సామాజిక మార్పు కూడా జరగాలి. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్, మరి రేపు ఏ దేశమో. ఇలా రాజకీయాలను, దేశ ఆర్థిక భద్రతను అదుపులో పెట్టుకోవడం మన బాధ్యతనే. సో ఇది నేపాల్లో జరిగిన ఘటన. థ్యాంక్ యూ.